తెలంగాణ జిల్లాలో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తంగా ఫలితాల ప్రకారం మొత్తంగా చూస్తే కాంగ్రెస్ మొదటి ముందంజలో ఉంది, తర్వాతి స్థానంలో తెరాస ఉంది. ఒకసారి ఫలితాల సరళిని ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా చూస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 36 వార్డులకు అత్యధికంగా తెరాస ఇతరులు పోటాపోటీగా 14 వార్డుల్లో విజయం సాధించాయి. 7 వార్డులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తే 1 వార్డు వామపక్షాల ఖాతాలోకి వెళ్లింది. బెల్లంపల్లి మున్సిపాలిటీని తీసుకుంటే మొత్తం ఉన్న 34 వార్డులకు గాను అత్యధికంగా కాంగ్రెస్ 14 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాతి స్థానంలో తెరాస 10 వార్డుల్లో జయకేతనం ఎగురవేస్తే 5 వార్డుల్లో తెదేపా విజయం సాధించింది. 3 వార్డులు ఇతరుల ఖాతాలోకి వెళ్తే 2 వార్డులు వామపక్షాల ఖాతాలోకి వెళ్లాయి. ఇక మంచిర్యాల మున్సిపాలిటీ చూస్తే మొత్తం ఉన్న 32 వార్డులకు గాను 18 వార్డుల్లో విజయం సాధించి కాంగ్రెస్ ముందంజలో ఉంది. తర్వాతి స్థానంలో 14 వార్డుల్లో తెరాస విజయం సాధించింది. ఇక నిర్మల్ మున్సిపాలిటీ తీసుకుంటే ఉన్న మొత్తం 36 వార్డులకు గాను 28 వార్డుల్లో అత్యధికంగా ఇతరుల ఖాతాలోకి వెళ్లాయి. 5 వార్డులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. కాగజ్ నగర్ లో చూస్తే మొత్తం ఉన్న 28 వార్డులకు గాను 13 వార్డుల్లో తెరాస విజయం సాధించి ముందంజలో ఉంది. తర్వాతి స్థానంలో 10 వార్డుల్లో ఇతర ఖాతాలోకి వెళ్తే 5 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక భైంసా చూస్తే మొత్తం ఉన్న 23 వార్డులకు గాను 18 వార్డులు ఇతరుల ఖాతాలోకి వెళ్తే 2 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2 వార్డులు తెరాస ఖాతాలోకి వెళ్తే 1 వార్డులో వామపక్షాలు విజయం సాధించాయి. ఇక నిజామాబాద్ జిల్లా చూసుకుంటే కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 వార్డులకు గాను 17 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించి ముందంజలో ఉంది. 9 వార్డులు ఇతరుల ఖాతాలోకి వెళితే 6 వార్డుల్లో తెరాస జోరు కనిపిస్తోంది. 1 వార్డులో వామపక్షాలు విజయం సాధించాయి. ఇక బోధన్ మున్సిపాలిటీ తీసుకుంటే 15 వార్డుల్లో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది, విజయం సాధించింది. 10 వార్డులు ఇతరుల ఖాతాలోకి వెళితే 9 వార్డుల్లో తెరాస విజయకేతనం ఎగురవేసింది. ఆర్మూర్లో చూస్తే ఉన్న మొత్తం 23 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళితే 10 వార్డుల్లో తెరాస విజయకేతనం ఎగురవేసింది. తెదేపా ఖాతాలోకి 1, ఇతరుల ఖాతాలోకి 1 వార్డు వెళ్లాయి. కరీంనగర్ జిల్లా తీసుకుంటే జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 38 వార్డులకు గాను 24 వార్డులు కైవసం చేసుకుని కాంగ్రెస్ ముందంజలో ఉంది. తెదేపా తెరాస పోటాపోటీగా 5 వార్డుల్లో విజయకేతనం ఎగురవేశాయి. 4 వార్డులు ఇతరుల ఖాతాలోకి వెళ్లాయి. ఇక సిరిసిల్ల చూద్దాం. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 వార్డులకు 15 వార్డులను తెరాస కైవసం చేసుకుంది. 10 వార్డుల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తే 7 వార్డులు